బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పైన విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఇవన్నీ దాటుకుని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో శ్రాంతంగా పోరాడి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకుని అభివృద్ధిలో అగ్ర ప్రధాన నిలిపామని అన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయ పదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని అన్నారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైందని అన్నారు. ఇప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని, ఇప్పటికైనా అడ్డగోలు, అసత్యాలను, దుష్ప్రచారాలని మానుకోవాలని హెచ్చరించారు. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం, కానీ తల వంచం ఎన్నటికైనా ఎప్పటికైనా అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో యువకుడు